బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 26వ అధ్యాయం మాఘశుద్ధ ఏకాదశి, భీమ ఏకాదశి. అయితే మాఘమాసం అనేది చాలా పుణ్యప్రదమైన మాసం. ఈ మాసంలో ప్రతిరోజు కూడా పుణ్యప్రదమే, ప్రతిరోజు కూడా విలువైనదే, ప్రతిరోజు కూడా మనకు అక్షయమైన ఫలితాలను అందించేదే. అందులో కూడా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీమ ఏకాదశి అని అంటారు. అసలు ఇంతకీ ఏకాదశికి భీమ ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అని అంటే, శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన తిథులలో ఏకాదశి ఒకటి అన్నమాట. అయితే ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అని ధౌమ్యుడిని అడుగుతాడు భీముడు. అయితే ధౌమ్యుడు చెప్తాడనమాట, ఇలా మనము దశమి రోజు రాత్రి ఒంటిపూట భోజనం చేయాలి, నేలపై పడుకోవాలి. అలాగే ఏకాదశి రోజున ప్రాతకాలమే సూర్యోదయ పూర్వమే నదికి వెళ్ళి స్నానం చేయాలి, సంకల్పం చేసుకోవాలి. నదీ స్నానం చేసిన తర్వాత తపస్సు చేయాలి, జపం చేసుకోవాలి. అలాగే హరినామ స్మరణ చేస్తూ ఉండాలి. ఆ రోజంతా కూడా పురాణ శ్రవణం చేయాలి, హరినామ సంకీర్తన చేస్తూ కాలం గడపాలి. ఆ తర్వాత మరుసటి రోజున ద్వాదశి ఘడియలు మించిపోకుండా ఉన్నప్పుడే వారు ఆరాధన చేసి, విష్ణు ఆరాధన చేసి, బ్రాహ్మణ సమారాధన చేసి ఆ తరువాత భుజించాలి. ఇది ఏకాదశి వ్రతం. అయితే ఇప్పుడు తను భీముడు అంటాడు, అయ్యో నేను అసలు ఆకలికి ఆగలేనే, ఒక్క పూట కూడా తినకుండా ఉండలేనే, నేను ఎలా ఉండేది, ఎలా ఈ వ్రతం చేసేది అని. ఏమీ చింతించకు నాయనా, నీ సంకల్పం అనేది గొప్పది. ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఎవరు ఏదైనా ఏ పనైనా చెయ్యాలని అనుకుంటే సంకల్పం అనేది చాలా గొప్పది, చాలా శ్రేష్టమైనది. మన సంకల్పం ఎంత శుద్ధంగా ఎంత చక్కగా చేసుకుంటామో ఫలితాలు అంత చక్కగా ఉత్తమోత్తమంగా ఉంటాయన్నమాట. అయితే ఈ భీముడు కూడా సంకల్పం చేసుకుంటాడు, నేను చక్కగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాను, నాకు ఆకలి దప్పులు లేకుండా భక్తి శ్రద్ధలు పెరిగేలాగా అనుగ్రహించు స్వామి అంటూ కూడా ప్రార్థన చేస్తాడు. తాను ఏదైతే మాట అంటాడో ఆ మాటే మంత్రంగా పరమాత్మను చేరుతుంది. తనకు తదాస్తు అన్నట్టుగా తగిన శక్తి లభించింది అతనికి. ఎంతో శ్రద్ధగా తాను హరినామ స్మరణ చేస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఋషులకు మునులకు భోజనం పెట్టి బ్రాహ్మణ సమారాధన చేసిన తర్వాత తాను భుజించాడు. ఆ విధంగా అతను చేయటం వల్ల తన పేరు మీద ఏకాదశికి భీమ ఏకాదశి అనే పేరు. ఇప్పుడు మనం చూసుకుంటే కలియుగంలో కూడా చాలామంది అసలు తిండికి ఆగలేరు, నిద్రకు ఆగలేరు. అలాంటి వారికి ఈ అధ్యాయం అనేది ఒక చక్కని గుణపాఠం అనమాట, ఒక చక్కని లెసన్. అంటే మేము చేయలేము అని అనుకున్న వాళ్ళు కూడా చేయగలగటానికి ఈ అధ్యాయం ఒక స్ఫూర్తినిస్తుంది, ఒక రకమైన ఉత్తేజాన్ని అందిస్తూ ఉంటుంది. కాబట్టి మనం చేయగలుగుతాం. మన సంకల్పం అనేది గొప్పది. మన సంకల్పం ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో అప్పుడు మనకు కార్యాచరణ కూడా చాలా సులువుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని మేము చేయగలుగుతాము, మేము చేస్తాము అనే సంకల్పంతో ఎవరైతే ఒక అడుగు ముందుకు వేస్తారో వారి అడుగుకి పరమాత్మ అడుగు తోడవుతుంది. వారి అనుగ్రహం మనకు చేయూతను అందిస్తూ ఉంటుంది. మన కార్యాచరణకు ఆయన ఎంతగానో సహకారం అందిస్తారు, తన కారుణ్యాన్ని అందిస్తూ ఉంటాడు. మన విజయానికి ఆయన బాసటగా నిలుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రకంగా మాఘమాసంలో వచ్చే పుణ్యప్రదమైన రోజులలో తగిన రీతిగా మాఘ స్నానం, సూర్యోదయ పూర్వమే స్నానం ఆచరించండి. తగినట్టుగా జపము, తపస్సు, దానము, ధర్మము చేయండి. భగవత్ అనుగ్రహానికి పాత్రులయ్యే ప్రయత్నం చేయండి. ఇది ఈ అధ్యాయంలోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.